ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జిమ్ 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 పర్సన్, అన్ని లైట్లీ. లవ్లీ రా, డాడీకి నీకు అందరికి సర్ప్రైజ్. లక్కీనా దా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, ఎవరైతే బోల్డ్ అన్ని విషెస్ ఇచ్చారో వాళ్ళందరికీ. సో నిజంగానే చాలా చాలా బ్లెస్సింగ్స్ అండ్ చాలా విషెస్ వచ్చాయి. రామా, ఇప్పుడే వచ్చారు పిల్లలు స్కూల్ నుంచి. ఈరోజు మార్నింగ్ నుంచి ఒక్కదాన్నే ఉండే ఇంట్లో. అవునవును, ఉండమని చెప్పుంటూ ఉండు. హలో హరి గారు, హ్యాపీ యానివర్సరీ. 15 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్. ఓపెన్ చేయి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. 15 years కి మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పర్లేదు. తీయో. హ్యాపీ హ్యాపీ యానివర్సరీ. అమ్ము హరి, అమ్ము రాయమంటే అమ్ము అంట. ఇదేంటో చెప్పండి చూద్దాం. డాడీ కాదు, దోశ. డాడీ దోశలు ఏమంటే అట్లాగా వేసేస్తాడు, గీతలు వేసి. అందుకని దోశ. బాగుందా కేక్? హ్యాపీ నైఫ్ ఇక్కడ ఉంది, దీని మీద ఉంది, దాని మీద ఉంది. పద. యాక్చువల్లీ రెడీ అయ్యి కట్ చేసుకుందాం అనుకున్నా, బట్ లవ్లీ అస్సలు ఊరుకోవట్లేదు, తినాలనిపిస్తుందంట. అందుకోసం అని చెప్పి ఇంకా కట్ చేసేస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దోశ చూడగానే దీని మీద దోశ. లవ్లీకి ఆకలేసింది. ఇవి తీవా హరి, పట్టుకో. ట్రై ప్యాడ్ తీసుకొని వస్తా. మొత్తం చాక్లెట్, కొంచెంసేపు బయట ఉంటే ఇంకా బెటర్. నేనైనా బట్టలు కుడిది. ఇది కెమెరా ఎక్కడ పెడతా. తిని ఫస్ట్ దోశ లవ్లీకేగా డాడీ వేసేది, మన ఇద్దరికంటే కూడా. అవునా? ప్రశాంతంగా రెడీ అవ్వండి, కలవర్ టెంపుల్కి వెళ్ళేసి అటు వెళ్దాం. జస్ట్ అట్లా వెళ్ళి ఊరికే ప్రేయర్ అన్న చేసుకుందాం. మొత్తంలో దొక్కి అట్ట ఆధారేగా. నా కొడుకు దగ్గర నేను ఒక్కదానే రెడీ అయ్యాను. చూసారా, ఇది వెరైటీ హ్యాపీ యానివర్సరీ. ఫస్ట్ టైం ఇలాగా. ఫోటో తీసుకోవాలంటే ఐఫోన్, ఇదేంటి ఐఫోన్ ఆడబెట్టను. ఒక్కొక్క స్టైల్. లక్ అయితే స్కూల్ స్టైల్లో, మమ్మీ అంటే ఫంక్షన్ స్టైల్, డాడీ అంటే నార్మల్ స్టైల్, నేను కూడా నార్మల్ స్టైల్. లక్కీ యూనిఫామ్ ఉన్నాడు, స్కూల్ యూనిఫామ్. అది కూడా ఒక మెమరీ కదా, అందుకని. పట్టుకో పట్టుకున్నాను, పట్టుకోరా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు మమ్మీ డాడీ. ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. డాడీ దోశ పెట్టా. దోశ డాడీకే పెట్టాలి. డాడీ మనకేసిస్తుంటాడు ఆ దోశలు. నేను పెట్టా ఫస్ట్.
మీరు పెట్టుకోండి ఫస్ట్. పర్లేదులే. సరే. ఇద్దరు ఒకేసారి పెట్టుకోండి. 15 years together. హ్యాపీ అండి 15 అంటే మైల్స్ ఉండదు. ఇప్పుడు మీరు ఇద్దరు ఒకేసారి పెట్టండి. కొంచెం మెల్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అవును, చాక్లెట్ వెంటనే తినలేము, ఇప్పుడే తినొచ్చు. పేరు పెట్టండి నాకు ఫస్ట్. నువ్వు డాడీకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. డాడీ దోశ పెట్టు. చాక్లెట్ కదా. అయితే దోశ చట్నీ కూడా కావాలి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పుడే మామూలు దోశ. దోశ కష్టం లేదా? లేదు, అవునా చాలా రెండోసారి కూడా ఇది మీ అందరికి నేను తింటే మీరు తిన్నట్టు కదా అందుకని. ఎవ్రీ ఇయర్ మమ్మీ ఇప్పుడు కట్ చేసేది పిల్లలకి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. బాగుంది. నేను తింటే మీరు తిన్నట్టు కదా. బాగుందా? చాలా బాగుంది. ఎమ్మి ఎమ్మి చెప్పు. చాలా బాగుంది. ఇది దోశ చూడండి. నైస్. హ్యాపీ. సూపర్ హ్యాపీ. దోశ ఇది. వెడ్డింగ్ యానివర్సరీ. వారసత్వం తీసుకుంటావు కాబట్టి ఇది తెచ్చు. నాకు కూడా దోశ. నా వారసత్వం నువ్వు తీసుకుంటావు కాబట్టి దోశ ఇటు తీసుకో. పక్కన తిను, ఇటు పక్కన తిను. లవ్లీ ఇటు పక్కన తింటుంది. అట్టేం లేదు తిని తింటది. సరే పోనా స్నానం చేసి రెడీ అవ్వండి, లేట్ టైం అయిపోతుంది మళ్ళీ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంకా కేక్ కట్ చేసుకున్నాం కదా. హరిగారు ఏదో సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆల్రెడీ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక సర్ప్రైజ్ ఉంది నీకు, బయలుదేరంటే ఇంకా ఏం మళ్ళీ వచ్చి రెడీ అవ్వచ్చు అని చెప్పేసి డిన్నర్ చేద్దామని చెప్పి బయట వెళ్తున్నాం. ఇప్పుడు కాదు తర్వాత, ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళేసి వచ్చేద్దాం ఫాస్ట్ గా రా అంటే ఇంకా స్టార్ట్ అయ్యాం. హలో చెప్తావా ఏంటని? చెప్తావా అన్న, చెప్తావా ఏంటని? చెప్పవా? అదేం పెద్ద సర్ప్రైజ్ కదా. అదేం పెద్ద సర్ప్రైజ్ కదా. నువ్వు ఏది చేసినా నేను సర్ప్రైజ్ గానే ఫీల్ అవుతా మరి. వావ్ అనాలి. ఆ? సినిమాలో వావ్ అంటే తప్పితే మిగిలినవన్నీ సర్ప్రైజులు కాదా నీ ఉద్దేశంలో? నాగార్జున ఉంటాడు కదా అలా. అలా ఎందుకు నన్ను అనుకుంటావు? నువ్వు ఏం చేసినా చిన్నదైనా పెద్దదైనా సర్ప్రైజే. హ్యాపీనే. సో చెప్పు ఏంటిది? చెప్తారా చూద్దాం. సో రండి వెళ్దాం మీరు కూడా. ఏం తెలియదు నాకు. ఐ థింక్ నేను గోల్డ్ తీసుకోవడానికి అనుకుంటున్నా, తెలియదు మరి. అదే ఏంటో రోడ్లు బాగు, షూట్ ఆపేస్తా. చెప్పరి తీసుకోనా? ఇది నాకు నచ్చింది అందుకే. హాటా? పర్లేదు చూద్దాం అట్లా. అది కూడా ఇవ్వండి ఒకసారి.
కూడా దాంట్లోనే ఇది బాక్స్ టైప్ వస్తుంది సేమ్ ఇదే మోడల్. హాట్ షేపే కావాలి. చూడు హరి, 2 బాగుంది, 1 బాగుంది. నాకు 1 నచ్చింది. హలో లే శృతి. ఏ వచ్చినారా? బాగున్నాడు రిషి. ఇప్పుడు వస్తాం ఒక 10 నిమిషాల్లో, షాపింగ్ చేసుకుంటున్నాం. సరే అంటే గొంతు విని రిషి ఎట్లా ఉన్నాడని చెప్పి అడిగా అన్నట్టు, హాస్పిటల్లో ఉంది కదా అలానే. జాగ్రత్త. సరే ఇదే బాగుంది హరి. చూస్తారా ఒకసారి కొంచెం పొడవైంది, కొంచెం బంత్ ఎక్కువ, కొద్ది షార్ట్, కానీ సేమ్ లేదు మేడం. అదే ఇది మీరు ఇంతకుముందు బ్యాగ్ పెట్టుకున్నారు, చైన్ కొద్దిగా వేసుకునేటప్పుడు కొద్దిగా బ్యాగ్ అనుకున్నారా చైన్? లేదా ఏమో అనుకోలేదు. ఒకసారి వేసుకొని చూడండి మళ్ళీ. మేబీ దీనికి పెట్టుకున్నాను లాస్ట్ టైం. మరీ అంత డిఫరెన్స్ ఏం లేదు. అది ఇక్కడ లేదు 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 వెనక్కి అనుకున్నది, వెనక్కి ఉంది కదా. లేదు ఏమనుకోలేదు, అది ఇక్కడికి వస్తుంది. ఇంతే తీసుకుంటాను. నచ్చిందా? హలో, ఫుల్ హ్యాపీ. అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి, ఎప్పుడు అంతే నేను కదా. దొంగ నేను. ఏ హరి, దొంగ నేను. హ్యాపీ, థ్యాంక్ యూ. సరేనా? అప్పుడప్పుడు అట్లా ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అట్లా థ్యాంక్ యూ చెప్తాం. ఇదిగో టటటామ్, చూసారా? ఎక్కడ చూసామో మళ్ళీ మీరు చూపిస్తే కదా చూడటానికి అంటారా. సో సర్ప్రైజ్ యానివర్సరీ గిఫ్ట్ వచ్చింది ఒకదానికి, బట్ నేను మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తా ఏం తీసుకున్నా అని. థ్యాంక్ యూ హరి గారు, హ్యాపీ యానివర్సరీ. మరి నీకేం గిఫ్ట్ ఇవ్వను నేను? అట్లా చెప్పకూడదు, నువ్వే పెద్ద గిఫ్ట్ రా నాకు అని చెప్పాలి. అడిగి మరీ చెప్పించుకుంటా. ఏమో నాకు అట్లా అలవాటు అయిపోయింది, తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు నాకు. అది మా ఆయన విషయంలో నేనే పెద్ద గిఫ్ట్ మా ఆయనకి. ఏ హరి కాదా? అడిగినప్పుడు చెప్పచ్చు కదా నాన్న, ఎక్స్ప్రెస్ కూడా చేయడం రాదు. నోరుకి ఏమైంది ఎక్స్ప్రెస్ చేయడానికి, మాట్లాడటానికి? పడుకో, నిద్రపోతుంది. పడుకో, ఇంకా ఏముంది, ఇంకా పడుకో. పడుకో, నిజంగానే పడుకో. ఏముంది, ఇంకా పడుకో.
కాస్మోస్ చూడు ఒకసారి అది ఆపేసి. సరే ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వాలండి. పిల్లలు రెడీ అయి ఉంటారు ఆల్రెడీ, 8 అయిపోయింది టైము. సో ఇప్పుడు జల్దీ రెడీ అయిపోయి. రెడీ అవుతారండి ఈ జనం రేటు. ఎందుకు? నేను ఆల్రెడీ ఇందాక కూడా స్నానం చేసా. సరే శారీ అంటే లేట్ కదా. ఏం లేట్ అయ్యే శారీ కాదు అది, చాలా సింపుల్ గా కట్టేసుకునే శారీ. ప్రేమ వెల్లువా ప్రేమ సందడి. బక్కదే. పట్టుకో అది పట్టుకో, గ్లాస్ పట్టుకో. వీడియో ఉంటుంది తిరుగు. అంత దూరం ఎందుకు? నువ్వే ఇక్కడ పెట్టచ్చు. అక్కడ నువ్వు నిల్చుకున్నావని ముందుకు రా. అంత దూరం ఎందుకు? ఇటు సైడ్కి రా అప్పుడు అట్లా. అంకల్ అది చేసారట్టి. చెల్లి నీ కోసం పేరు కూడా రాయించింది. పంపిస్తున్నా తీసండి కనిపిస్తుంది. స్టిక్కర్ మీ అన్న ఇచ్చిన గోల్డ్ గిఫ్ట్. లూజ్ అయింది ఒకటి పెడితే. యానివర్సరీ గిఫ్ట్ రింగ్ ఫింగర్ పెట్టండి. అట్లా రింగ్ ఫింగర్. చూపించు. ఊరికే దూర్చేది. లాస్ట్ వన్ అంటే చైన్ స్టార్ట్ అయిన దగ్గర. హలో, ఇక్కడ వస్తారా ఇంటికి? అక్కడ ఎక్కుతారా? మీరు చెప్పలేదని మేము ఇంకా కూర్చున్నారా వస్తారు కావాలని. ఎక్కడున్నారు ఇప్పుడు? సరే ఉండండి, వస్తున్నాం అయితే. బాగుందా? హలో, డిన్నర్కి రెడీ అవుతున్నాం కదా, స్టార్ట్ అవుతున్నాం.
బోత్ కిడ్స్ మ్యాచింగ్. మేము మ్యాచింగ్. చూడు మంచి పెట్టు. ఆడేమో నచ్చి ఆడేమో నచ్చలేదు అన్న ఇద్దరు. అడుగు లవ్లీ లెక్కన అడుగు. రివర్స్ తీసుకుంటాం సైడ్. ఎంతసేపు వేసుకునేది ఏందిరా? ఇప్పుడు ఇంటికి వస్తే జస్ట్ కట్టేసి అయ్యో రాగానే శృతి వాళ్ళు వచ్చారా? నేను తీస్తా. పట్టుకో పట్టుకోడు. ఏహే హాయ్ చెప్పు చెప్పు హాయ్. రైట్ వెళ్తుందా? రైట్. ఇదే రైట్ నుంచి ఇప్పుడే ఎట్లా వచ్చింది? ఇటే వచ్చాం రైట్ వెళ్తావా లేదా? ఇందాక ఈ గల్లీలో ఖాళీగానే ఉండేగా, మరి ఆ గల్లీలో వెళ్ళాలి. గల్లీలో ఉండదు, ఈ గల్లీలో పోతే మళ్ళీ అటే పోనిస్తా పోనీ 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 ఏం కాదు, ఇటే రైటే పోదు. ఇక్కడ పెడితే అయ్యాము. లెఫ్ట్ లో రైట్ లో సరిపోతుంది. పట్టుకో పట్టుకో. అమ్మ అమ్మ పర్లేదు. హాయ్ చెప్పు నువ్వు. ప్రీతి కనబడట్లేదు. ఎందుకు అట్లా? హట్ అయ్యావా? అవునవును. ఆగు, బండి గీసుకుంది. అయితే అయింది హరి. నువ్వు దేనికో ఒక దానికో గీసేసో లేకపోతే ఇంకేదన్నా ఎత్తిపెట్టు. లెఫ్ట్ నుంచి అన్న పోనీ లెఫ్ట్ పోదు రైట్ పోదు. పోతుందిగా పోతుంది ఇంకా లెఫ్ట్. హలో లెఫ్ట్ మళ్ళీ టెంపుల్ దగ్గర వెళ్తారా? ఆ రోడా? మొత్తానికి కృష్ణాపట్నం డిసైడ్ అయ్యామండి. మేము ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. శృతి వాళ్ళ ఫ్యామిలీ కూడా అనుకున్నాం, కానీ రిషికి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండే. ఈ రోజే ఇంటికి తీసుకొని వచ్చారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు రానన్నారు, అంటే పిల్లల్ని తీసుకొని రావడం కష్టమని. అందుకని మేమే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా 2 ఫ్యామిలీస్ అయితే వెళ్ళిపోతున్నాము. సో హ్యాపీగా డిన్నర్ చేసుకొని ఇంకా సెలబ్రేట్ చేసుకొని రావాలి. ఇంకా అంతే, అంతకు మించి ఇంకేం లేదు. వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా ముందంతా చూసారు కదా. సో హరి ఏం గిఫ్ట్ చేశారు అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, చూసేసేయండి వ్లాగ్ అంతా. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, ఎందుకంటే ఫుల్ లెంతీ వ్లాగ్ కాబట్టి. మొత్తానికైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ఎవరికి ఏమేమి కావాలి అవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని ఇంకా హ్యాపీగా కూర్చొని తిన్నాం అన్నమాట. మంచిగా తినేసి బోల్డ్ అన్ని పిక్స్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరేస్తాం తర్వాత.
వచ్చామండి ఇంటికి. కరెక్ట్గా 12 అవుతుంది. ఇప్పుడు వచ్చాం, ఇంకా కార్ పార్క్ చేసి వచ్చేసాం అన్నమాట. ఇంటికి రాగానే ఇంకా ప్రీతి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. హరి హరి ఓ హరి హరి యాండి ఏం ఫోటో ఇచ్చుంటావు చెప్పు. నేనా? వెడ్డింగ్ యానివర్సరీ కదా, ఒక్కదాన్ని ఎట్టుంటాను చూడు. ఇది లాస్ట్ ఇయర్ యానివర్సరీ అండి. లాస్ట్ ఇయర్ చేసుకున్నాం యానివర్సరీ. ఆ పిక్ ఇది. ఇప్పుడు ఒక ఫోటో అయినా దిగుదాం అనుకున్నానో లేదో చూపిస్తే ఇంక దడుచుకుంటారు మీరు. ఏ ఇంట్లో దిగవా ఎప్పుడు ఫోటోలు? సెకండ్ లో మార్చుకొని వచ్చేసినాను చూడు. లాస్ట్ ఇయర్ దిగిన ఫొటోస్ చూడు. ఈ ఇయర్ దిగిన ఫోటోలు అంటే ఏ చూపిస్తావు? సర్లే, నువ్వు అట్లా అంటా ఉంటే నేనేం చేయలేదు. ఇది హరిగారు ఇచ్చిన బ్లాక్ బీడ్స్ రింగ్స్. వేసుకురా ఒక ఫోటో అన్న దిగుతాం. వేసుకురా పోయి ఎంతసేపు పోపు. ఇది శృతి ఇచ్చిన బ్రేస్లెట్ అండి. ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాం. ఇదేమో హరిగారికి ఇక్కడ చేపించింది అనమాట. ఇది సిల్వరే బట్ ఇదేమో చేపించింది. ఇదేమో తీసుకున్నాము ఫ్యాన్సీలో. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అన్నమాట. అంటే రోజ్ గోల్డ్లో సిల్వర్. బాగుంది కదా. ఇదేమో హరి మల్చి అని రాపించింది. సో ఈసారి యానివర్సరీ గిఫ్ట్స్ పోయేసుకురా పో. నన్ను ఒకే ఒక ఫోటో దిగుదాం. ఇప్పుడు ఏమైంది ఇక్కడ దిగితే? టైం కూడా అయిపోయింది. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్.